మీకు వాటి పక్కన మధ్య పంచాయతీ పెడతారు సార్. ఇక్కడ మాకు కులాలు, మతాలు, ప్రాంతాలు, చదువు, సంఖ్య ఏం అవసరం లేదు. అందరి నినాదం సక్సెస్, అందరి జెండా అదొకటే మంత్రంగా పెట్టుకొని పనిచేస్తాం. పేద చిన్న ధనిక ఇక్కడ మా దగ్గర భేదాలు లేవు. అందరూ కింద కూర్చుంటారు చేయించారు. ఎంత విలువ నేర్చుకోవచ్చు చెప్పండి మా ప్రెస్టీజ్. బయట ఉండదు సార్, ఇది బయట ఉండదు. మేనేజర్ 5 స్టార్ ఉంటారు, వాటిలో కింద కూర్చోరు, వాటి పెట్టుకున్నాం ఇక్కడ ఉన్నాయా లేవు. అందరూ ఒకటే, ఆధార్ ఈక్వల్ మా టీంలో. ఇక్కడ క్యాడర్లు, ఇన్కమ్, నా ఎడ్యుకేషన్ ఏం లేదు. నువ్వు డబల్ సాఫ్ట్వేర్ అయినా, ట్రిపుల్ ఎంఏ అయినా, ట్రిపుల్ పీసీ అయినా, సర్వశ్రీ జాయిన్ చేసి ఎంఏ, బిఎడ్, ఎంబీఏ క్వాలిఫికేషన్ కూర్చొని. సో ఇక్కడ ఈ సిస్టమ్ అన్నమాట అంతా. ఎందుకంటే మనం ఉండేది 4 రోజులే సార్. ఈ డబ్బులు, ఆస్తులు, అంతస్తులు మన తోటి రావు. మంచి చెడు మన తోటి వస్తుంది. నలుగురికి హెల్ప్ చేసావా, నలుగురు పెట్టావా, నలుగురు గవర్నమెంట్ నీకు అది గొప్ప విషయం. సో అవి మేము నింపుకొని పనిచేస్తుంటాం. కాబట్టి మీరు ఈ అసోసియేషన్ లో ఉంటే మీరు కూడా గ్యారెంటీగా ఇలాంటి మంచి మంచి ఆలోచన వస్తాయి. పోరాడే మనస్తత్వం వస్తుంది. మా ఇంటికి వస్తే చాలా మంది లేడీస్ చాలా మంది ఎప్పుడో సేఫ్టీ చేసేవాళ్ళు. బిజినెస్ స్టార్ట్ చేసిన ఉత్సాహంతో ఇంటికి పోతే హస్బెండ్ ఒక మాట ఉంది, అత్త ఒక మాట ఉంది, బావ ఒక మాట ఉంది, ఇంకొకరికి ఒక మాట ఉంది. ఈ మాటల కన్నా హట్ అయ్యి వాళ్ళు ఆగిపోవాలనుకున్న వ్యక్తులకి మేము వెళ్ళి మళ్ళీ ధైర్యం చెప్పి, పోరాడితే జీవితం, ఆగిపోతే చరిత్రలో ఏం కలిసిపోతావు. పోరాడితే చరిత్రలో నిలబడతావా కలిసిపోదాం. నిలబడాలి అంటే పోరాటం చేయాలి. ఎల్ల అన్నాడు, పుల్ల అన్నాడు, బావ అన్నాడు, భర్త అన్నాడు, నిలబడండి, పోరాటం చేయండి. మీ వెనకాల మేము ఉన్నాం, అందరం కలిసి యుద్ధం చేద్దామంటే ఈరోజు ఇద్దరు సైనికులుగా తయారయ్యారు మా మహిళా వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం టీం ఉంది. హైదరాబాద్ కొంగర కళాలో 200 కార్లు పెట్టి 200 కార్లు ఓపెన్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాలి. చుట్టూ ఎటు చూసినా మన కార్లే ఉంటాయి, 200 కార్లు ఎస్టీడీ కార్లు. సో ఆ కార్డులో నాకు తెలిసి 100 కార్లు లేడీసే ఉండబోతా ఉన్నాయి.